నా వెనుక కనిపించేది తిరుమలలోని అపూర్వ శిలా తోరణం. ఈ సహజ శిలా తోరణానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఇలాంటి తోరణాలు మన భారతదేశం, అమెరికా, ఇంగ్లాండ్‌లో మాత్రమే 3 ఉన్నాయి. ఈ శిలా తోరణం యొక్క శిలల వయస్సు దాదాపు 250 కోట్ల సంవత్సరాలు. ఇలా సహజ శిలా తోరణం ఏర్పడి దాదాపు 150 కోట్ల సంవత్సరాలు. ఇది ప్రకృతి వైపరీత్యాలకు ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఒకే శిలతో సహజంగా ఏర్పడిన శిలా తోరణం ఇది. ఈ తోరణం నుంచినే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఇక్కడ తిరుమలలో స్వయంభూగా వెలిశాడు. ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఆయన నివాసం ఏర్పరచుకున్నారు. అదే వెంకటేశ్వర స్వామి గుడి ఉన్న ప్రదేశం. వెంకటేశ్వర స్వామి ఈ 7 కొండల మీదికి ప్రవేశించేటప్పుడు తన తొలి అడుగు శ్రీవారి మెట్టు దగ్గర, రెండవ అడుగు ఈ శిలా తోరణం దగ్గర వేశారు అని అంటారు. ఇక్కడి నుంచి ఆయన 1 కిలోమీటర్ దూరంలో తన నివాసం ఏర్పరచుకొని ఉన్నారు. ఇక్కడికి పక్కనే చక్ర తీర్థం ఉంది. ఈ చక్ర తీర్థానికి ఇక్కడున్న స్టెప్స్ దిగి ముందుకెళ్ళాలి. ఈ స్టెప్స్ దిగగానే పవిత్ర జలాశయం వస్తుంది. అదే చక్ర తీర్థం. ఇక్కడ కనిపించేదే చక్ర తీర్థం. ఇక్కడ ఉన్న తీర్థం ఒక్క చుక్క కూడా ఎంతో పవిత్రమైనది. అక్కడి నుంచి పైకొస్తే ఇక్కడ ఉన్నటువంటి శిలలు చాలా నునుపుదేలి ఉంటాయి. చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. ఇక్కడ మేమున్న ప్రదేశంలో పద్మనాభుడు అనే ఒక తపస్సంపన్నుడు 12 సంవత్సరాలు విష్ణువు గురించి తపస్సు చేశారు. ఎందుకంటే ఒక గంధర్వుడు ఏదో శాపం చేత రాక్షసుడుగా మారి ఇక్కడ అందరినీ కూడా బాధిస్తూ ఉన్నాడు. ఆ రాక్షసుని బారి నుంచి కాపాడడానికి ఈయన విష్ణువు గురించి తపస్సు చేశాడు. అప్పుడు విష్ణువు సుదర్శన చక్ర రూపంలో దర్శనమిచ్చి ఆ యొక్క రాక్షసుని సంహరిస్తాడు. అలా సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని యొక్క బాధలు తీరినందువల్ల ఈ ప్రదేశానికి చక్రతీర్థం అనే పేరొచ్చింది. పద్మనాభుడు కూర్చొని తపస్సు చేసిన ప్రదేశమే మేమిప్పుడు నిలబడి ఉన్న ప్రదేశం. ఇక్కడి నుంచి ఒక 10 అడుగులు ముందుకేస్తే అక్కడ శివలింగం ఒకవైపు, విఘ్నేశ్వరుడు ఇంకొక వైపు, కుమారస్వామి, ఎదురుగా నందీశ్వరుడు ఉన్నారు. పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఆ పక్కనే సుదర్శన చక్ర రూపంలో విష్ణు భగవానుడు. సహజంగా ఏర్పడిన శిలారూపం ఇది. అక్కడే లక్ష్మీదేవి సమేతంగా నరసింహస్వామి కూడా దర్శనమిస్తారు. ఇక్కడ ఒక నాగ ప్రతిమ ఉంది. ఇక్కడే దీపాలు వెలిగిస్తారు. నేను కూడా దీపాలు వెలిగించడానికి వచ్చాను. ఈ చక్రతీర్థంలో కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి అనేది చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ నిత్యము పూజలు జరుగుతూ ఉన్నాయి. అర్చకులు ఉన్నారు, పూజారులు ఉన్నారు. ప్రసాదాలు కూడా పంచుతూ ఉంటారు. వరాహ పురాణం ప్రకారము ఈ తిరుమల గిరులలో నెలకొని ఉన్న 66,000 కోట్ల తీర్థాలలో ఈ చక్ర తీర్థం అనేది చాలా ముఖ్యమైనది అని చెప్తారు. ఈ చక్ర తీర్థంలో నేను దీపాలు వెలిగిస్తున్న ప్రదేశమే చివరిది. ఇంకా ఇక్కడి నుంచి ముందుకెళ్ళలేము. మళ్ళీ మనం ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. మేము ఇక్కడికి మాఘమాసంలో వచ్చాము. ఇక్కడ నిత్య ప్రసాదానికి, నిత్య పూజలకి మనము డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం ఇది. సుదర్శన చక్రం ద్వారా రాక్షసుని యొక్క బాధల్ని తొలగించి ఆ గంధర్వునికి శాప విమోచనం చేసిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారికి కూడా తమలోని రాక్షస గుణాలు పోయి సత్వగుణాలు వస్తాయి అని అంటారు. మన పురాణాలలో చెప్పిన ప్రతి కథకి కూడా ఒక కారణం అనేది ఉంటుంది. మేము కూడా మొదటిసారే ఇక్కడ చక్రతీర్థానికి వచ్చాము. ఇంతకు ముందైతే శిలాతోరణం వరకు వచ్చి అలాగే వెనక్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఇంతటి ప్రాముఖ్యత కలిగిన చక్రతీర్థం ఉందని మాకు ఇంతకు ముందు తెలియదు. శిలాతోరణం నుంచి చెప్పులు లేకుండా పాదాలతోనే ఇక్కడికి వస్తాము. అసలు తిరుమల అంతా కూడా చెప్పులు లేకుండానే నడుస్తాము. ఈ ప్రదేశంలో మన మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చుకోవడానికి రాళ్లను ఒకదాని మీద ఒకటి 3 గాని 5 గాని పెడుతున్నారు. అలా పెడితే మన కోరికలు తీరతాయని.